మహావంశీకి కొంచెం వార్నింగ్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ న్యూస్లు కొన్ని తగ్గినాయబ్బా. లేకపోతే ఏ న్యూస్ లేకపోతే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తూ ఉంటాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతారు, అరెస్ట్ చేసేశారు, ఇంతకుముందే షార్ట్ షీట్ వచ్చింది, ఇదిగో పోలీసులు పోతున్నారు, ఇదిగో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, ఇంకేముంది ఇక్కడే ఉన్నాడు, ఇంక 2 అడుగుల్లోనే అరెస్ట్ చేస్తారు, 2 రోజులు అరెస్ట్ చేస్తారు, అదిగో లండన్ పోతున్నాడు, పారిపోతున్నాడు, పట్టుకోండి. ఇలాంటి వార్తలు వేసి 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 జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తాడో మనకే అర్థం కాదు. బహుశా ఎవరో ఏ విధంగా ఎక్కడైనా సరే నోటు దురుసుంటే ప్రజలకు ఎక్కడో ఒక చోట కోపం వస్తుంది. ఆ కోపం తెలంగాణలో వచ్చింది అనిపించింది. పోనీ మంచిదే కదా, ఏ మీడియా అయితే మనకు కొమ్ములు వచ్చినాయా? మనం కూడా కొన్ని హద్దుల్లో ఉండాలి కదా, మన విమర్శను మనం చేయాలి. ఆ విమర్శకు కూడా ఒక బేస్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా మన వ్యక్తిగత కారణాలుగా వ్యక్తిగత అజెండాలు చేసుకొని విమర్శలు చేయడం అనేది మంచిది కాదు కదా.